నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ చర్యలు పరిశీలించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వి నారాయణ. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి సందర్భంగా తెనాలి పట్టణంలో భారీ గణనాథునికి విశేష పూజలు జరిపిన కమిటీ సభ్యులు, ప్రజలు. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో వినాయక చవితి వేడుకలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడల వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ మండపాల్లో గణనాథులు వివిధ ఆకృతుల్లో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటున్నారు. తెనాలి పట్టణంలోని వాడవాడల వినాయక చవితి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో శ్రీ గణనాథుని ఏర్పాటు చేసి నిర్వాహకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి చవితి వేడుకలను ప్రారంభించారు. తెనాలి చెంచుపేట 27వ వార్డులో క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 5వ గణేష్ మహోత్సవాలు వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపారు. తెనాలి చెంచుపేట 27వ వార్డు క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో 5వ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. చందాలు ఇచ్చిన దాతలకి, సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, క్రేజీ బాయ్స్ కమిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు. అలాగే తెనాలి పాండురంగపేటలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 16వ గణపతి మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీ గణాథుని ఏర్పాటు చేసి విశేషంగా పూజలు జరిపారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి సాయి కుమార్, వి సాయి గోపి, ఆర్ శ్రీకాంత్, పి నాని, కె బాబు, కె సాయి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక 26వ వార్డులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 3వ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పర్వదినమైన తొలి రోజున శనివారం వినాయకుని విగ్రహానికి నిర్వాహకులు తొలి పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో తోట లహరి, దినేష్, నీలేంద్ర, గండికోట సూర్యప్రకాష్, షేక్ ఇర్ఫాన్, ఎం సూర్యకుమార్, ఎం రోహిత్, షేక్ సాదిక్, షేక్ సుబానీ, కాజా, షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చెంచుపేటలోని ఎమ్మెల్యే బజార్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా శనివారం నుండి ప్రారంభమయ్యాయి. విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గడ్డిపాటి నాగసాయి, సాయి జితేష్, పెమసాని సాయి, భార్గవ్, నవీన్, బాలు, సాయికృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి పట్టణంలో వాడవాడల వినాయక ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు వివిధ ఆకృతులతో దర్శనమిస్తూ పూజలు అందుకున్నారు. ఆయా మండపాలను నిర్వాహకులు ప్రత్యేక అలంకరణతో విశేష విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పాండురంగపేట ఎన్టీఆర్ రోడ్లో అంబేద్కర్ తరపున 16వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాము. 50 భక్తులు ఇచ్చేసి విజయవంతం చేసేవలసిందిగా కోరుతున్నాము. ఆది గణపతి ఆశీస్సులతో తెనాలి ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలో శనివారం పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి విజయవాడ రహదారిలో విఎస్ఆర్ నివేర కళాశాల సమీపంలో ఉన్న 60 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని వద్దకు మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం ఇచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ కూడళ్లలో ఆయా సంస్థల ఆహ్వానం మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ గణపతి పూజలు నిర్వహించే కూడళ్లకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తెనాలి పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి మనోహర్ అదే వార్డులో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ గోపాలకృష్ణ, హరిదాస్ గౌరీశంకర్, మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్ నిర్వహించిన గణపతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం షారా బజార్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గంగానంపేటలోని మెడికల్ షాప్ అసోసియేషన్ బింగమల పృథ్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారి విఎస్ఆర్ నివేర కళాశాల సమీపంలో గల భారీ గణనాథుని విగ్రహం వద్ద వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం విశేష పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి మంగళగిరి రోడ్డులోని విఎస్ఆర్ కళాశాల వద్ద గల భారీ గణనాథునికి శనివారం నిర్వాహకులు విశేష పూజలు నిర్వహించారు. పట్టణానికే తలమానికంగా నిలిచిన భారీ గణేశునికి ఉదయం నుండి ప్రజలు తరలివచ్చి పూజలు జరిపారు. 1994 సంవత్సరంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ వినాయకునికి ప్రతిరోజు పూజలతో పాటు వినాయక చవితి పండుగ రోజు విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. పండుగను పురస్కరించుకొని నిర్వాహకులు ఆ గణేశునికి ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అమిర్నేని రాజా మాట్లాడుతూ ముగ్గురు మిత్రులు కలిసి 1994 సంవత్సరంలో మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహాగణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కొణిజేటి గోపికృష్ణ, దొడ్డ కాదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాగణపతి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము 1994లో ముగ్గురు మిత్రులను కలిసి తణుకులో పర్యటన చేస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తెనాలిలో కూడా ఏమన్నా మంచి పని చేద్దామని ఇక్కడ వేద పండితుల్ని సంప్రదిస్తే ఈ దిక్కుగా మహాగణపతి ఉంటే ఊరందరికీ బాగా శుభాలు జరుగుతాయి అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిష్ఠించిన కానించి తెనాలికి మంచి శుభదాయకంగా ఉంది. ఈ మధ్య జరిగిన లంక గ్రామాల్లో కూడా ఎవరు ప్రాణ నష్టం లేకుండా అందరూ మహాగణపతి దయ వలన బ్రతికి బయటపడ్డారు. ఇప్పుడు ప్రతి ఏడు అంతకంతకి ఈ భక్తులు పెరుగుతూ వచ్చారు. ఇది 60 అడుగుల వినాయకుడి విగ్రహం. వరల్డ్లోనే ఎక్కడ ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం లేదని ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వేలో తేల్చి దాన్ని ఒక వ్యాసంగా ఆర్టికల్గా రాశారు. మేము వచ్చే సంవత్సరం ఈ ప్రక్కన కాలువ రివిట్మెంట్ అయిన తర్వాత చిన్న మినీ కళ్యాణ మండపం కట్టి భక్తులందరికీ ఫ్రీగా కళ్యాణం చేసుకుంటాకి ఫ్రీగా ఇస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వరద ముంపుకు గురైన వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణతో కలిసి శనివారం పరిశీలించారు. వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ కలిసి పరిశీలించారు. శనివారం మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణలు వరద బాధితులకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం గొల్లపూడి గోళం సిద్ధార్థ కాలేజీలో పంపిణీ కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే క్రీస్తురాజపురంలో వరద బాధితులకు అందిస్తున్న సరుకుల పంపిణీని మంత్రి మనోహర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా వేమూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు శనివారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నేట పునిగిన వరి పంట పొలాలను శనివారం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చుండూరు మండలం, తొట్టెంపుడి, మోదుకూరు, అమృతూరు మండలం, మోపర్రు, ఇంటూరు, గోవాడ, పాంచాలవరం, అమృతూరు, పెదపుడి, వేమూరు మండలంలోని పెరవలిపాలెం, పెరవలి, చావలి గ్రామాల్లో రైతులతో మాట్లాడి వరి పంట పొలాలు ముంపుకు గురైన తీరును అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్రైన్, రేపెళ్ల మెయిన్ డ్రైన్లు పొంగిపొరడం మూలంగా పంటలు పూర్తిగా నీట మునిగాయని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆనందబాబు ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గురైన పంటలను ఎమ్యునేషన్ చేసి పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే విధంగా నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆనందబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు రైతులకు శాపంగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం డ్రైన్లకు మరమ్మతులు చేయకపోవడంతోనే ప్రస్తుతం వరి పంట పొలాలు నీట మునిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. నష్టపోయిన రైతులకు చివరి పంట పొలం వరకు ఏ రైతుకు అన్యాయం జరగకుండా పంట అంచనా వేయాలని అధికారులు సూచించారు. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమారి, చావలి సర్పంచ్ విష్ణుమూలక శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గోపాలం సుబ్బారావు, కొల్లూరు నాగశ్రీధర్, ఉక్కుర్తి నాగయ్య, దాది లక్ష్మణరావు, కంచి సీతారామయ్య, శ్రీనివాసరెడ్డి, మోవా శరత్చంద్ర, చావలి ఉప సర్పంచ్ సోమరోతు పద్దయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గ గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురిసిన భారీ వర్షాలకి, వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి కాలువలో 5 ఏళ్ళు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం జరగడానికి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికి మాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్ళు. స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బిఎం డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమై ఉంది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి బీభత్సం ఎప్పుడూ చూడలేదు. దీని నుంచి ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు.
మేమంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మరి వీళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా ఎన్యూమరేషన్ టీములు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా నష్టపోకూడదు, ఒక ఎకరం కూడా నష్టపోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ చిత్తశుద్ధి చూపించాలి. ఇక్కడ ఇవాళ చిత్తశుద్ధి చూపించి ప్రజలు రైతులు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపశమనం కలిగించే, పూర్తి స్థాయిలో వాళ్ళకి మనం మేలు చేయలేం కానీ ఉపశమనం కలిగించే మార్గాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానికి మీరందరూ కూడా దానికి సంబంధించి ఇలా కష్టపడి పనిచేసి రైతులను గట్టెక్కించడంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెనాలోని ఆలపాటి రాజంప్రసాద్ వారధి వద్ద గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం నందు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వేకుజాము నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాల్లోని ఆలపాటి రాజంప్రసాద్ వారధి వంతెన వద్ద గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేకుజాము నుండే స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మందిరంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం రథోత్సవం, ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందాలని అన్నారు. కార్యక్రమంలో జవాది మల్లికార్జునరావు, జవాది రమేష్, నోముల నాగరాజు, నోముల వెంకట్రావు, బండి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం నందు గత 20 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నామండి. ప్రజల సహకారంతో రేపు ఇలా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం, రాత్రి రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏమైనా మందులు పాల్గొని కోరుచున్నాం. తెనాలి చిన్రావూరు బోస్ నగర్లో సుగాల్ యూత్ వారి ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు వైభవంగా శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారి నుంచి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. తెనాలి చిన్రావూరు బోస్ నగర్లోని సుగాల్ యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ గణనాథుని ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినమైన తొలి రోజు పూజలో తిరువూరు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ దంపతులు పాల్గొని గణపతిని భక్తితో పూజించారు. ఈ సందర్భంగా సుగాల్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుగాల్ యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక చిన్రావూరు బోస్ నగర్లో సుగాలి యూత్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా గణపతి మహోత్సవములు ఘనంగా జరుపుతున్నాము. ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని తిరువూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ గారు దంపతులుగా విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 14 సంవత్సరాలుగా చందాలు ఇచ్చిన దాతలకు మా సుగాలి యూత్ కుర్రోళ్ళ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని, ఈ సంవత్సరం మా యూత్ అందరూ చాలా చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటుగా రేపు మంగళవారం 4వ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని ఈ స్వామివారి ఊరేగింపులో కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. సేవాలాల్ మహారాజ్. తెనాలి పట్టణానికి చెందిన ఆ తల్లి కూతుళ్ళు నమ్మకంగా అప్పులు చేస్తారు. అప్పులు చెల్లించే విషయంలో ఘర్షణలు దిగుతారు. ఆపై ఎవరైతే తమకు అప్పించారో వారికి సైనైడ్ ఇచ్చి హతమారుస్తూ ఉంటారు. ఈ అంశాలు పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేల్చారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెనాలి ఎడ్డలింగే కాలనీలో నివాసం ఉండే బుజ్జి ఎలియాస్ వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మలు అదే కాలనీలో వడ్డీ వ్యాపారి చీట్లు నిర్వహించే నాగూర్ బీని అత్యంత చాకచక్యంగా ఒక పథకం ప్రకారం సైనైడ్తో హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్టు మీడియాకు వెల్లడించిన విషయం ప్రేక్షకులు విదితమే. ఈ క్రమంలో వెంకటేశ్వరి, రమణంల కారణంగా మరికొంతమంది సైనైడ్ ద్వారా అంతమొందించిన విషయాన్ని సైతం పోలీసులు తమ దర్యాప్తులో నిగ్గు తేల్చారు. ఇదే విషయాన్ని సంబంధిత మృతుల కుటుంబాల వారికి తెలియజేశారు. ఈ క్రమంలో నాగూర్బీ కుమారుడు షేక్ తమీజ్ జూన్ 5వ తేదీన తమ తల్లి నాగూర్బీ నగల దుకాణానికి వెళ్తున్నట్లు బయటికి వెళ్లారని, ఆ తర్వాత 2 రోజుల వరకు కూడా ఆమె కనిపించకపోవడంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయాన్ని, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.
ఎడ్డలంగే కాలనీకి చెందిన గుమ్మడి నాంచారమ్మ మృతి విషయం గురించి ఆమె కుమారులు మోషే, సుబ్బారావు వాస్తవ పరిస్థితిని వివరించారు. నా పేరు షేక్ తమీజ్ సార్. మాది గుంటూరు జిల్లా తెనాలి ఎడ్డలింగ కాలనీ సార్. మా అమ్మగారిని జూన్ నెల 5వ తారీఖు చంపేశారండి. అంటే జూన్ నెల 5వ తారీఖు అని తెలియదు, 5వ తారీఖు మిస్ అయ్యారు. మిస్ అయితే 5, 6 మా అమ్మగారిని 2 రోజులు ఎతికాము. కనపడిపోయేసరికి తెనాలి 3 టౌన్లో 7వ తారీఖు కేసు పెట్టాము సార్. కేసు పెడితే వాళ్ళు విచారణ జరుగుతున్నారు. విచారణ జరుపుతుండగా 13వ తారీఖు వడ్లమూడి అట్ రోడ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడిందని వార్తలు వచ్చినాయి సార్. ఆ వార్తలు వచ్చి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కొన్ని ఫోటోలు చూపించారు సార్. అవి మా అమ్మాయి అండి. కేసు విచారణ జరుపుతూనే ఉన్నారు. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మా అమ్మతో స్నేహంగా మునగప్ప రజని అనే మా సందులోనే ఉండిద్ది సార్. ఆమె పేరు చెప్పాం సార్. అట్లా పోలీసులు విచారణ జరిపి ఈరోజు మరి వీళ్ళే చేశారని చెప్పి ప్రెస్కి ఇచ్చారండి. నాగూర్బి సార్ మా అమ్మగారి పేరు. మా అమ్మగారు వడ్డీ వ్యాపారం చేస్తారు, మళ్ళీ చీటీలు కడేస్తారండి. మార్వాడి షాప్లో నగలు తాకట్లో ఉన్నాయి సార్ మావి. అవి విడిపించుకొని వస్తాను అని చెప్పేసి ఇంట్లో చెప్పి వెళ్ళారండి. మారుగా దాంట్లో తాకట్టు ఉంది మాత్రం 60,000 అండి. మరి అంతే తీసుకెళ్ళి ఉంటారు. అప్పుడు వెళ్ళినామా మరి తిరిగి రాలేదు. జూన్ నెల 13వ తారీఖు శవంలై కనిపించిందండి. అనుమానం ఆ రజని అనే ఆమె మీదే వచ్చింది సార్. ఎందుకంటే మా అమ్మతో స్నేహంగా ఎక్కువగా ఉండేది ఆమె. ఎక్కువగా మా ఇళ్ళకు రావటం వెళ్తాం చేస్తూ ఉండేది సార్ స్వతంత్రంగా. అదిగాక మా అమ్మగారు వెళ్ళేటప్పుడు ఫోన్లో ఎక్కువగా ఆమె కాల్సే ఉన్నాయండి. దాని ద్వారాగా ఆమె మీద అనుమానం వ్యక్తం చేశాం. మిగతా 2 పేర్లు ఏమని విచారిస్తే వచ్చినాయి అంటండి. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? వాళ్ళు బుజ్జి అలియాస్ వెంకటేశ్వరి సార్. ఇదివరకు వాలంటరీగా పనిచేసింది. గొడవలు ఏం లేవు సార్, అందరూ బాగానే ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఇట్లా చేశారో నాకు తెలియదు సార్. వాళ్ళందరూ మా దగ్గర చీటీలు, కొంత డబ్బు అప్పుగా ₹1,00,000 చీటీలు, 50,000 చీటీలు వేస్తాం సార్. మా అమ్మగారు వేస్తారు. ఆ చీటీలు కట్టలేక అదిగాక మళ్ళీ మా అమ్మగారి దగ్గర అప్పు తీసుకున్నారు కదా సార్. ఆ డబ్బుల కోసం ఆశపడి ఏమైనా ఇట్లా చేసి ఉంటారు. పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు సైనైడ్ వేసి ఇట్లా చంపుతున్నారు మనుషుల్ని అని చెప్పేసి చెప్పారు సార్. చేబ్రోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు. పేరు కే సుబ్బారావు అండి. ఇలా మా నాన్నగారు నార్మల్గా చనిపోయారు అనుకున్నాం. జూన్ 2వ తారీఖు చనిపోయారు. 3 నెలల తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చడం జరిగింది. జరగడంతో ఏం జరిగిందని ఎవరు మాకు విషయం చెప్పకుండా తీసుకెళ్లారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత నార్మల్ డెత్ కాదు, హత్య చేశారని చెప్పారు. ఇలా మన రమణమ్మ అనేమో ఆమె కూతురు రెచ్చగొట్టి మా నాన్నగారు ఏదో ఒక రోజు తిట్టారంట. తాగి తిట్టేసరికి మా అమ్మగారు ఆ కొట్టుకు వెళ్తూ ఉంటారు. ఆమె దగ్గర బాకీ 2,000 చేశారు. కొట్టు రమణ బుజ్జి అనే ఆమె మా అమ్మని బాగా ప్రోత్సహించారంట. వాళ్ళు చిల్లర కొట్టేసరికి మా అమ్మ కొట్టుకు వెళ్తూ ఉంటుంది. సరుకులు అవి తీసుకొని ఖాతా ఉంది అక్కడ ఉండేసరికి ఇట్లా చెప్పింది. వాడు రోజు తాగొచ్చి కొడుతున్నాడు బుద్ధిమ్మ, ఇక ఎంతకాలం భరిస్తావు నువ్వు అది ఇది అయినసరికి వాళ్ళ మాటల్లో పడిపోయి తీసుకున్న మాట వాస్తవం ఒప్పుకుంది. సైనైడ్ తీసుకెళ్ళారు. మా అమ్మగారు తీసుకెళ్ళారని ఒప్పుకున్నారు. గ్లాసులో కలిపి పెట్టిన మాట వాస్తవం. కానీ ఆవిడకి ధైర్యం సరిపోలేదన్నారు. మా నాన్నగారు మిడ్ నైట్లు వేసి మందు కొంచెం ఉంటే దాంట్లో వాటర్ మిక్సింగ్ చేసుకొని తాగిన మాట వాస్తవం అన్నారు. తెల్లారేసుకు మా నాన్నగారు చనిపోయారు. మాకైతే ఏ విషయం తెలియదు. నా పేరు గుమ్మడి శ్రీనివాసు. సెప్టెంబర్ 21, 2023 తారీఖున మా అమ్మ చనిపోయారు. నాకు అక్కడ చనిపోతే నాకు అక్కడ మామూలుగా అసలు వాస్తవం ఏంటంటే అక్కడ చనిపోయిందని చెప్పని చనిపోకముందే నాకు ఫోన్ చేశారు. నేను గబగబా అక్కడికి ఆటో వేసుకొని అక్కడికి వెళ్ళేపాటికి మా అమ్మగారు పడిపోయి ఉన్నారు. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు చనిపోయారని చెప్పారు. నేను మామూలుగా తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చుకున్నాను. అటు ఎడ్లయం కాలనీ నుంచి ఉండేది మా అమ్మగారు. నేను చంద్రమాడి కాలనీలో ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడ చంద్రమాడి కాలనీ తీసుకొచ్చి ఇక్కడ నేను కన్నం చేసుకున్నాను. అయిపోయినాక మా అమ్మ మామూలుగా చనిపోయిందని చెప్పి మేము అనుకున్నాము. కాకపోతే ఈ 2023 నుంచి ఇప్పటికి 11 నెలల తర్వాత 11 నెలల 20 రోజుల తర్వాత మాకు సిఐ గారు కబురు చేస్తే ఎందుకు కబురు చేశారో మాకే అర్థం కాకపోయిన పక్షంలో మేము వెళ్తే మా కుటుంబ సభ్యులు వెళ్తే ఎలా చనిపోయిందని అడిగితే ఇలా చనిపోయిందని చెప్తే అలా కాదే మీ అమ్మగారు చనిపోయింది, ఈ విధంగా ఇలా చేశారు మీ అమ్మగారిని అని చెప్తే నాకేం అర్థం కాక స్థిమితం లేకుండా పోయింది నా పరిస్థితి. ఇప్పుడు సిఐ గారు చెప్పినాక నాకు చెప్పిందంటే మీ అమ్మగారికి ఈ విధంగా సైనైడ్ పెట్టి చంపారయా అని చెప్తే నాకు అదే విషయం అర్థం కాలేదు. దేనికి చంపారంటే డబ్బులు ఇలా 50,000 రూపాయలు తీసుకుందంట మీ అమ్మగారి దగ్గర. ఆ 50,000 రూపాయలు అడుగుతుందని చెప్పని అడుగుతున్న విసిగిస్తుందని చెప్పని ఆ సైనైడ్ పెట్టి చంపారని చెప్పి
నాకు పోలీసులు వారు చెప్పారు నాకు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు 4 పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను వితరణగా అందజేసి తమ సహృదయం చాటుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు శనివారం 4 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం నిర్వాహకులు సాదిక్ మాట్లాడుతూ పలు కారణాలతో ఇబ్బందులు పడుతున్న 4 పేద కుటుంబాలకు టీం సభ్యులు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని అన్నారు. ఆపదలో ఎవరైనా ఉన్న తమకు ఫోన్ చేసినా సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 4 పేద కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు గతంలో కాలు పోగొట్టుకున్నారు. ఆయనకి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందించాం. అలానే ప్రతి నెల సరుకులు అందిస్తున్నాము. అదే కాకుండా ఆకూరలు అమ్ముకునే వెంకట్ గారు ఇలానే ఐతానగర్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి 4 పేద కుటుంబాలకి ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పేదవాళ్ళు కానీ ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. నా పేరు అమృతరావు అండి. నేను కత్తుల సాను బతికి బతుకుతూ ఉండేవాడిని. నాకు యాక్సిడెంట్ జరిగినాక నా పెద్ద కుమారుడు కంటే కూడా గొప్పగా సాదిక్ బాబు నా పెద్ద కుమారుడుగా నా కుటుంబాన్ని సాగుతూ సరుకులు ఇస్తూ బండిస్తూ సంఖలో కర్రలు ఇస్తూ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ బాబు నా పెద్ద కుమారుడుగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా తెనాలి గంగారంపేట 35వ వార్డు తోటకూర సుబ్బారావు రోడ్లో 11వ గణపతి మహోత్సవాలు వైభవంగా శనివారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా విఘ్న గణపతి ఉత్సవాలు తెనాలి పట్టణంలో వివిధ కోడల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పందిళ్లలో వైభవంగా ఏర్పాటు చేసి సిద్ధి బుద్ధి గణపతి అనుగ్రహం కోసం ఆర్తి మీర పూజలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి గంగారంపేటలోని 35వ వార్డు తోటకూర సుబ్బారావు రోడ్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11వ గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ శ్రీనివాసరావు, జిఎస్ఆర్ నరసింహ సత్యనారాయణ, రోహిత్, మహేష్, దుర్గసాయి, పవన్ సాయి, తరుణ్, కొండా మణికొంట, విష్ణు లోకేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. సినీ రంగంలో విభిన్నమైన పాత్రలను తమ నటనతోనూ గానంతోనూ ప్రాణప్రతిష్ఠ చేసిన భానుమతి రామకృష్ణ తెలుగువారు కావటం యావత్ తెలుగు జాతికే గర్వకారణమని ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్ దక్షిణామూర్తి భానుమతి రామకృష్ణ శతజయంతిని పురస్కరించుకొని ఆమెకు ధన్యవాదాలర్పించారు. తెనాలి కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ సమావేశ మందిరంలో శనివారం రాత్రి తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో భానుమతి రామకృష్ణ శతజయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత భానుమతి చిత్రపటం చెత్త పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ భానుమతి జీవిత విశేషాలు, సినీ రంగంలో ఆ విశిష్ట నటన తదితర అంశాల గురించి విశ్లేషించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు మొవా సత్యనారాయణ, ప్రముఖ గాయకులు వెంపటి సత్యనారాయణ, రచయిత్రి వి నాగరాజ్యలక్ష్మి, రెంటాల జయదేవ్, కళాకారులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో విడుదలైన అన్ని చిత్రాల్లో విశిష్టమైన కళాఖండం శరీరాలపై మలచబడిన పద్యకావ్యం దేవులపల్లి మాటలు పాటలు ఎస్రాజేశ్వర సంగీతం ఘంటసాల భానుమతి. ఆ చిత్రం చైనాలో ప్రదర్శించింది. బాక్స్ ఆఫీస్ హిట్ గా పాతాళ భైరవి అందరికీ నచ్చిన సినిమా. తర్వాత వెంకటనారాయణ. ఈ 2 సినిమాలతో ఆమె అంకరపేటాను. తర్వాత విశ్వనాథ్ గారు ఒకసారి అడిగాడు, ఇంకో ఏడాదికి పోతాను, అమ్మ ఎట్లా ఉన్నారు మీరు? నేను రైల్వే ప్లాట్ఫారం మీద ఉంచున్నాను, ఎప్పుడు రైలు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నాను. అంటే అందులో ఆధ్యాత్మికత ఉంది, వైరాగ్యం ఉంది, హస్త సాముద్రికం ఉంది. ఆవిడ రంగాలు అన్నీ చూసినా కూడా ఒక నటిగా, గాయనిగా, దర్శకత్వ ప్రతిభ కలిగినటువంటి వ్యక్తిగా, రచయిత్రిగా అన్ని రంగాల్లో కూడా ఆవిడ ప్రత్యేకత ఆవిడ నిరంతరం నిలబెట్టుకుంటూనే ఉంటుంది. అందుకే ఆమెను అభినవ అష్టావధాని అని చాలా మంది ప్రశంసిస్తారు. రచయిత్రిగా ఆమె చాలా ఉత్తమమైన గ్రంథాలని వెలువరించారు. వ్యాసాలు రాశారు, కథలు రాశారు. ముఖ్యంగా
వారు ఇప్పుడు ప్రస్తావించారు దక్షిణామూర్తి గారు, నాలో నేను అనే పేరుతో ఆవిడ జీవిత చరిత్ర రాయటం. జీవిత చరిత్ర అంటే అందులో అన్ని నిజాలు చెప్తారు అని మనం ఊహించడం చాలా తక్కువ. కానీ ఆవిడ ఉన్నట్లు నిక్కచ్చిగా ఒక సమాజానికి దిక్సూచిగా తన జీవితాన్ని మలుచుకుంటూ ఆ గ్రంథాన్ని రచించారు. అది ఉత్తమ జీవిత చరిత్రగా అది ఎన్నుకొనబడి బహుమతిని పొందిందంటేనే ఆవిడ ఎంత నిబద్ధతతో నిజాయితీతో రచన చేశారో మనకు అర్థమవుతుంది. సమాజం పట్ల బాధ్యతతో ఏ లాభాపేక్ష లేకుండా అన్నదానం, అనాథ సేవ దహన సంస్కారాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ శివలింగ స్వామి భక్తవత్సల సేవా సమితి సభ్యులు అందరి అభినందనలు పొందుతున్నారు. శనివారం కూడా ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు నిర్వహించి తమ సౌహృదయం చాటుకున్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో కొల్లూరు ప్రాంతానికి చెందిన అనాథ వృద్ధుని మృతదేహానికి అధికారులు కోరిన మీదట శనివారం శ్రీ శివలింగ స్వామి భక్తవత్సల సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో అనాథ వృద్ధుని మృతదేహానికి అంతిమ సంస్కార సేవలు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో అనుకోని విధంగా వైజాగ్ అమ్మ ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ కాశీయాత్ర చేసి తిరుగు ప్రయాణంలో తెనాల్లో ఆగిన భైరవకోన వాసి ప్రకాష్ కూడా హాజరై అంతిమ సంస్కార సేవల్లో తమ వంతు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు తెనాలిలో అన్నదానం, అనాథ మృతదేహ సంస్కార సేవలు లాభాపేక్ష రహితంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. కుర్రా శ్రీను అందిస్తున్న సేవల పట్ల ప్రకాష్, రామకృష్ణలు తమ వంతుగా ధన్యవాదాలు తెలియజేశారు. సంవత్సరాలుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథులుగా, దీనులుగా, నిస్సాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పాతి దేవాలను మరి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఉచితంగా దాన సంస్కారం చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి కొల్లూరు పరిసర ప్రాంతాల్లో ఒక వృద్ధుడు సుమారుగా ఒక 65 ఏళ్ళు పైబడి ఉంటుంది. అతను చనిపోతే అతనికి ఎవరు లేకపోవటం వల్ల మరి జిల్లా వైద్యశాల నందు, మన తెనాలి జిల్లా వైద్యశాల నందు మరి కొల్లూరు పోలీసు వారు ఆ బాడీని అంత్యక్రియల నిమిత్తం అప్పచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వైజాగ్ నుంచి వస్తా అమ్మ ఆశ్రమ సేవకులు వీరు మరి రామకృష్ణ గారు, అదేవిధంగా కాశీ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నారు భైరవకోనలో ఉన్నారు స్వామి మరి ప్రకాష్ గారు, వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా వచ్చి పాల్గొని వారికి మరి నివాళులు అర్పించి దాన సంస్కారంలో పాల్గొనడం గొప్పగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిరంతరం కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళు ముందు ఉండబట్టే కానీ ఇంకా ఎవరైనా సరే ముందు రావడానికి ఈ యొక్క కార్యక్రమం సాగిద్దని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రీ శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితికి అనాథ ధన సంస్కారం నిమిత్తం వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మేము వైజాగ్ నుంచి నేను వచ్చున్నాను. స్వామి భైరవకోనలో ఉంటున్నారు. అతను అస్సాంలో కామాఖ్య తల్లి ఆలయం దర్శించుకొని అక్కడి నుంచి కాశీలో కొన్ని రోజులు సాధన చేసుకొని తిరుప్రయాణం అవుతున్నప్పుడు ఈ శ్రీ శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి కార్యక్రమంలో జరిగే అనాథ సేవ దహన సంస్కారానికి పాల్గొనడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ కాశీ విశ్వనాథ గుడి క్షేత్రాన్ని దర్శించుకొని తిరిగే ప్రయాణంలో మా స్నేహితుడు కలిసి సందర్భంలో మేము అనాథ సవధానానికి వచ్చే రోజు అనాథ సవధానం చేస్తున్నాము. సంతోషం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ చర్యలు పరిశీలించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి సందర్భంగా తెనాలి పట్టణంలో భారీ గణనాథునికి విశేష పూజలు జరిపిన కమిటీ సభ్యులు, ప్రజలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.